యాకోబు పత్రిక జ్ఞాన బోధనల శ్రేణి ద్వారా ఒక విశ్వాసి ఎలా జీవించాలో ఆచరణాత్మక మార్గదర్శి. 1-2 అధ్యాయాలు పరీక్షలు మరియు శోధనల ద్వారా నమ్మకంగా ఎలా జీవించాలో చెబుతాయి. నిజమైన విశ్వాసం కేవలం మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా ప్రదర్శించబడుతుందని నొక్కి చెబుతుంది. 1వ అధ్యాయంలో పరీక్షలలో సంతోషించండి. Rejoice in trials. కష్టమైన పరిస్థితులలో ఆనందాన్ని కనుగొనండి, ఎందుకంటే వాటిని భరించడం స్థిరత్వాన్ని మరియు ఆధ్యాత్మిక పరిపక్వతను ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానం కోసం అడగండి. ఆస్క్ ఫర్ విజ్డమ్. జ్ఞానం కోసం దేవుడిని ప్రార్థించండి మరియు అతను దానిని ఉదారంగా ఇస్తాడు. శోధనను నిరోధించండి. రెసిస్ట్ టెంప్టేషన్. శోధన దేవుని నుండి కాదు, ఒకరి స్వంత కోరికల నుండి వస్తుందని మరియు దేవుడు ప్రజలను శోధించడని గుర్తించండి. వాక్యాన్ని చేసేవారిగా ఉండండి. బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని మాట వినండి, కానీ మరింత ముఖ్యంగా దానిని ఆచరణలో పెట్టండి. ఇక 1వ అధ్యాయం వినండి. యాకోబు రాసిన లేఖ. యాకోబు 1వ అధ్యాయము. విదేశాల్లో చెదిరిపోయిన 12 గోత్రాలకు యాకోబు అభివందనాలతో రాస్తున్న విషయాలు. నేను దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుణ్ణి. నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి. క్రీస్తు మీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుందని మీకు తెలుసు గదా. మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికి ధారాళంగా ఇచ్చేవాడు. అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు. ఆ మనిషి చపల చిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడలేనివాడు. గనుక తనకు ప్రభువు వల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు. గౌరవం లేని సోదరుడు తన ఉన్నత స్థాయిని బట్టి అతిశయించాలి. ఆస్తిపరుడైన సోదరుడు తనకు వచ్చిన అగౌరవాన్ని బట్టి అతిశయించాలి, ఎందుకంటే ఇతడు గడ్డి పువ్వులాగా గతించిపోతాడు. మార్చివేసే వేడితో ప్రొద్దు ఎక్కుతుంది, గడ్డిని ఎండిపోజేస్తుంది. గడ్డి పువ్వు రాలి దాని అందం పాడవుతుంది. అలాగే ఆస్తిపరుడు తన వ్యవహారాలలో నీరసించిపోతాడు. విషమ పరీక్షను ఓర్చుకునే మనిషి ధన్యజీవి, ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తరువాత అతనికి జీవకిరీటం లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించే వారికి దానిని వాగ్దానం చేశాడు. ఎవరికైనా దుష్ట ప్రేరేపణ వస్తే ఆ వ్యక్తి, ఈ దుష్ట ప్రేరేపణ దేవుడు నాకు కలిగిస్తున్నాడు అనకూడదు, ఎందుకంటే దుర్మార్గత చేయడానికి దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. అలాంటి ప్రేరేపణ ఎవరికి కలిగించడు కూడా. ప్రతి ఒక్కరూ తన కోరికలు తనను ఆకర్షించి ఈడ్వడం వల్లే దుష్ట ప్రేరేపణకు గురి కావడం జరుగుతుంది. కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది, పాపం పండి చావుని కంటుంది. నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ప్రతి మంచి ఈవి, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరము పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త అయిన తండ్రి నుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు. తన సృష్టిలో మనం తొలిపంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కు ద్వారా మనకు నూతన జన్మం కలిగించాడు. అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వినడానికి ఆతురంగా, మాట్లాడడానికి, కోపగించడానికి నిదానంగా ఉండాలి. ఎందుకంటే మనిషి కోపం దేవుని న్యాయాన్ని సాధించదు. అందుచేత సమస్తమైన మాలిన్యం, మిగిలి ఉన్న దుష్టత్వాన్ని విసర్జించి లోపల నాటుకున్న వాక్కును అనుకువతో స్వీకరించండి. అది మీ ఆత్మలను రక్షించే శక్తి గలది. వాక్కు ప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి.
దానిని ఊరికే విని మిమ్ములను మీరే మోసగించుకోకండి. వాక్కు విని దాని ప్రకారం ప్రవర్తించని వ్యక్తి అద్దంలో తన ముఖం ఉన్నది ఉన్నట్టే చూసుకునేవాడిలాగా ఉన్నాడు. అతడు తనను చూచుకొని అవతలికి వెళ్ళిన వెంటనే తనలాంటివాడో మరిచిపోతాడు. కాని పరిపూర్ణ విముక్తి నియమంలోకి పరీక్షగా చూస్తూ తాను విన్నది మరవకుండా ఆచరణలో పెడుతూ ఉన్న వ్యక్తికి తాను చేస్తున్న దాని మీద దీవెన కలుగుతుంది. మీలో ఎవరైనా తాను మతనిష్ట గలవాణ్ణి అనుకుంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసగించుకుంటే అతడి మతం వట్టిదే. తండ్రి అయిన దేవుని దృష్టిలో కలంకము లేని పవిత్రమైన మతనిష్ట ఇదే. అనాథ పిల్లలను, విధవరాండ్రను వారి కష్టాలలో సందర్శించి సహాయము చేయడం, లోకమాలిన్యం తన కంటకుండా కాపాడుకోవడం. రెండో అధ్యాయంలో పక్షపాతాన్ని నివారించండి. అవాయిడ్ ఫేవరిటిజం. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసుకోండి. దేవుడు పక్షపాతం చూపించడు, మీరు కూడా పక్షపాతం చూపించకూడదు. క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రదర్శించండి. డెమాన్స్ట్రేట్ ఫెయిత్ త్రూ యాక్షన్. నిజమైన విశ్వాసం మంచి పనుల ద్వారా చూపబడుతుంది. విశ్వాసం ఉందని చెప్పుకుంటూ దాని ప్రకారం ప్రవర్తించని వ్యక్తికి చనిపోయిన విశ్వాసం ఉంటుంది. మీ పొరుగువారిని ప్రేమించండి. లవ్ యోర్ నేబర్. మీ చర్యలను నడిపించాల్సిన రాజ నియమం మీ పొరుగువారిని ప్రేమించండి. ఇక రెండో అధ్యాయం వినండి. యాకోబు 2వ అధ్యాయము. నా సోదరులారా, మన ప్రభువు మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు మీది నమ్మకం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి. బంగారు ఉంగరం పెట్టుకొని మేలి రకమైన బట్టలు తొడుక్కున్నవాడు, మాసిన బట్టలు కట్టుకున్న బీదవాడు వీరిద్దరూ మీ సభలోకి వస్తే, ఒకవేళ మీరు మేలి రకమైన బట్టలు తొడుక్కున్న మనిషిని అభిమానంతో చూస్తూ తమరు ఇక్కడ ఈ మంచి చోట కూర్చోండి అని చెప్పి బీదవానితో నీవు అక్కడ నిలబడు, లేదా నా పాదపీఠం దగ్గర క్రింద కూర్చో అని చెబితే, మీలో మీరు భేదాలు చూపుతూ చెడ్డ ఉద్దేశాలతో నిర్ణయాలు చేసిన వారవుతారు కదా. నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో ఉన్న బీదవారిని విశ్వాసం విషయంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఎన్నుకోలేదా? మీరైతే బీదవారిని అవమానానికి గురి చేశారు. మిమ్ములను అనగదొక్కేది, న్యాయస్థానాలకు ఈడ్చుకుపోయేది ధనవంతులే గదా. మీరు ఏ దివ్యమైన పేరును బట్టి పిలువబడ్డారో ఆ పేరును దూషించేది కూడా వీరే గదా. లేఖనంలో మిమ్ములను ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనేది రాజాజ్ఞ. దీన్ని మీరు నెరవేరుస్తూ ఉంటే బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారన్న మాటే. కానీ మీరు పక్షపాతం చూపుతూ ఉంటే మీరు పాపం చేస్తున్నారు. మీరు అతిక్రమకారులని ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది. ఎందుకంటే ఎవరైనా ధర్మశాస్త్రమంతా పాటిస్తూ ఒక్క విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటిలో అపరాధి. వ్యభిచారం చేయకూడదు అన్నవాడు హత్య చేయకూడదు అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచరించకపోయినా హత్య చేస్తే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడు అవుతావు. విముక్తి నియమం ప్రకారం తీర్పు పొందబోయే వారికి తగినట్లుగా మాట్లాడండి, ప్రవర్తించండి. కరుణ చూపని వ్యక్తికి కరుణ లేకుండా తీర్పు జరుగుతుంది. కరుణ తీర్పు మీద గెలుపొంది అతిశయిస్తుంది. నా సోదరులారా, ఎవరైనా క్రియలు లేనప్పుడు తనకు నమ్మకం ఉంది అని చెబితే ఏమి ప్రయోజనం? అలాంటి నమ్మకం ఆ వ్యక్తిని రక్షించగలదా? ఎవరైనా ఒక సోదరుడు గాని సోదరి గాని బట్టలు, రోజూ కావలసిన ఆహారం లేకుండా ఉన్న పక్షంలో మీలో ఎవరైనా వారికి శరీర అవసరాలను తీర్చకుండా క్షేమంగా వెళ్ళు, చలికాచుకో, తృప్తిగా తిను అని చెబితే ఏం ప్రయోజనం? అలాగే క్రియలు లేని నమ్మకం ఒంటరిదై నిర్జీవంగా ఉంది. కానీ ఎవరైనా మీకేమో నమ్మకం ఉంది, నాకు క్రియలున్నాయి అనవచ్చు. నీ క్రియలు లేకుండా నీ నమ్మకాన్ని నాకు చూపెట్టు,
నేను నా క్రియల చేతే నా నమ్మకాన్ని చూపిస్తాను. ఒకే దేవుడున్నాడని నీవు నమ్ముతున్నావు. నీవలా నమ్మడం మంచిదే గాని దయ్యాలు కూడా అది నమ్ముతాయి, నమ్మి వణుకుతాయి. తెలివి తక్కువవాడా, క్రియలు లేని నమ్మకం నిర్జీవమని తెలుసుకోవడానికి నీకిష్టం ఉందా? మన పూర్వీకుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలివేదిక మీద సమర్పించినప్పుడు క్రియల వల్ల న్యాయవంతుల లెక్కలోకి రాలేదా? అతని క్రియలతో నమ్మకం పనిచేసిందని, క్రియల ద్వారా నమ్మకం పరిపూర్ణమైందని గమనించారా? ఈ లేఖనం నెరవేరింది కూడా. అబ్రహాం దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అంతేకాక అతనికి దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. మనిషి నమ్మకం ద్వారా మాత్రమే కాక క్రియల ద్వారా కూడా న్యాయవంతుల లెక్కలోకి వస్తాడని మీరు గ్రహిస్తున్నారు గదా. వేశ్య రాహాబు సంగతి కూడా అంతే గదా. పంపబడ్డ వారిని ఆమె స్వీకరించి వేరే దారిన వారిని పంపివేసినప్పుడు క్రియల మూలంగా న్యాయవంతుల లెక్కలోకి రాలేదా? ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని నమ్మకము మృతమే. 3 నుండి 5 అధ్యాయాలు నాలుకను నియంత్రించడం, దైవిక జ్ఞానాన్ని అనుసరించడం, దేవునికి లోబడటం మరియు పక్షపాతం మరియు దురాశను నివారించడం గురించి మాట్లాడుతాయి. 3వ అధ్యాయంలో మీ నాలుకను నియంత్రించండి. కంట్రోల్ యోర్ టంగ్. నాలుక చిన్నది కానీ గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. మీరు చెప్పే దానితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది మీ హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది. దైవిక జ్ఞానాన్ని అనుసరించండి. పర్స్యూ గాడ్లీ విజ్డమ్. దేవుని నుండి వచ్చే జ్ఞానాన్ని వెతకండి. అది స్వచ్ఛమైనది, శాంతిని ప్రేమించేది, శ్రద్ధగలది, విధేయత గలది, దయ మరియు మంచి ఫలాలతో నిండి ఉంది, నిష్పాక్షికమైనది మరియు నిజాయితీ గలది. ఇది స్వార్థపూరితమైన మరియు దయ్యాల వంటి భూసంబంధమైన జ్ఞానానికి భిన్నంగా ఉంటుంది. ఇక 3వ అధ్యాయం వినండి. యాకోబు 3వ అధ్యాయము. మనం ఉపదేశకులమైతే మరీ కఠినమైన తీర్పుకు గురి అవుతామని తెలిసి మీలో అనేకులు ఉపదేశకులు కాకండి. మనమందరము అనేక విషయాలలో తొట్రుపడుతున్నాం. ఎవరైనా తాను చెప్పే దానిలో తొట్రుపడకపోతే అతడు ఏ లోపమూ లేని మనిషి, శరీరమంతా అదుపులో ఉంచుకోగల వ్యక్తి. గుర్రాలను లోపరుచుకోవడానికి వాటి నోటికి కళ్ళెం పెట్టి దానితో వాటి శరీరమంతా తిరుపుతాం గదా. ఓడల విషయం కూడా చూడండి. అవి ఎంతో పెద్దవి, బలమైన గాలి తాకిడికి కొట్టుకుపోయేవి. అయినా ఓడ నడిపేవాడు చాలా చిన్న చుక్కానితో తనకిష్టం వచ్చినట్లు వాటిని త్రిప్పుతాడు. అలాగే శరీరంలో నాలుక చిన్న భాగమే గాని గొప్పలు చెబుతుంది. చూడండి, అంత చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో. నాలుక నిప్పులాంటిదే. అది మన అవయవాల్లో నాలుక ఎలాంటిదంటే అది పాపిష్టి ప్రపంచమే. శరీరాన్నంతా మాలిన్యం చేస్తుంది, జీవిత చక్రానికి నిప్పంటిస్తుంది. అదేమో నరకం చేతే రగులుకొంటుంది. మనుషులు అన్ని రకాల మృగాలను, పక్షులను, ప్రాకే జంతువులను, సముద్ర ప్రాణులను మచ్చిక చేసుకున్నారు. అయినా నాలుకను మచ్చిక చేసుకోవడం ఏ మనిషి చేతా కాదు. అది నెమ్మది లేని చెడ్డది, ప్రాణాంతకమైన విషయంతో నిండి ఉంది. దానితో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని పోలికలో ఉనికిలోకి వచ్చిన మనుషులను దానితో శపిస్తాం. ఒకే నోటి నుంచి స్తుతి, శాపం వెలువడతాయి. నా సోదరులారా, ఈ విధంగా ఉండకూడదు. ఒకే ఊట నుంచి తీయని నీళ్లు, చేదు నీళ్లు రెండు ఊరుతాయా? నా సోదరులారా, అంజూర చెట్టు అలివ్ పండ్లు, ద్రాక్ష చెట్టు అంజూర పండ్లు కాయడం జరుగుతుందా? అలాగే ఒకే ఊట నుంచి ఉప్పు నీళ్లు, తీయని నీళ్లు రావు. మీలో ఎవరికి తెలివి, గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తన చేత జ్ఞానమూలమైన వినయంతో చేసిన క్రియలను కనుపరచాలి. కాని
తీవ్రమైన అసూయ, కలహభావం మీ హృదయంలో ఉంటే అతిశయంగా మాట్లాడకండి. సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి. ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చేది కాదు. ఇది ఇహలోక సంబంధమైనది, సహజ సిద్ధమైనది, దయ్యాల చేత కలిగేది. ఎందుకంటే అసూయ, కలహభావం ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్రమ పరిస్థితులు, ప్రతి విధమైన దురాచారము ఉంటాయి. పైనుంచి వచ్చే జ్ఞానం ముఖ్యంగా పవిత్రంగా ఉండేది. అది శాంతికరమైనది, మృదువైనది, అనుకోగలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది, కపటము లేనిది. సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తిన దానివల్ల నీతి న్యాయాల ఫలం కలుగుతుంది. 4వ అధ్యాయంలో దేవునికి లోబడండి. సబ్మిట్ టు గాడ్. దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు అతను మీ నుండి పారిపోతాడు. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. అంతర్గత సంఘర్షణను నివారించండి. అవాయిడ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. విశ్వాసుల మధ్య విభేదాలు మరియు తగాదాలు తరచుగా స్వార్థపూరిత కోరికల నుండి ఉత్పన్నమవుతాయి. వినయంతో జీవించండి. లైవ్ విత్ హ్యూమిలిటీ. జీవితంలోని అనిశ్చితిని గుర్తించి అన్ని విషయాలు దేవుని చిత్తంపై ఆధారపడి ఉన్నాయని అంగీకరిస్తూ వినయంతో జీవించండి. ఇక 4వ అధ్యాయం వినండి. యాకోబు 4వ అధ్యాయము. మీలో జగడాలకు, పోట్లాటలకు కారణమేమిటి? మీ అవయవాలలో పోరాడుతున్న మీ సుఖాల కోసమైన కోరికలే గదా. మీరు ఏవేవో కావాలని కోరుతారు, అవి లేవు గనుక హత్య చేస్తారు. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించుకోలేరు. పోట్లాటలు, జగడాలు జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు. ఒకవేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు. వ్యభిచారులారా, వ్యభిచారిణులారా, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? అందుచేత ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని ఉద్దేశిస్తారో వారు దేవునికి విరోధులవుతారు. మనలో నివసిస్తున్న ఆత్మ తీవ్రంగా ఆకాంక్షిస్తాడా అని చెప్పిన లేఖనం వ్యర్థమనుకుంటున్నారా? అయితే ఆయన మరెక్కువ కృప ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయవంతులకు కృప చూపుతాడని చెబుతాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. దుఃఖించండి, ఏడవండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి. ప్రభు సముఖములో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్ములను పైకెత్తుతాడు. సోదరులారా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకోకండి. సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి తీర్పు తీర్చే వ్యక్తి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఒకవేళ నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తుంటే దాని ప్రకారం ప్రవర్తించేవాడివి కావుగాని దానికి తీర్పరిగా ఉన్నావు. ధర్మశాస్త్రకర్త ఒకడే, ఆయనే రక్షించడానికి, నాశనం చేయడానికి సమర్థుడు. ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవెవరివి? ఈవేలో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించుకుంటామని చెప్పుకునేవారులారా, వినండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటిది. దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేస్తాం అనాలి. ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకుంటున్నారు.
అలాంటి గర్వమంతా చెడ్డది. కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం. ఐదో అధ్యాయంలో దురాశ మరియు అన్యాయాన్ని నివారించండి. అవాయిడ్ గ్రీడ్ అండ్ ఇంజస్టిస్. సంపదను కూడబెట్టుకోవడం మరియు పేదలను అణచివేయడం గురించి హెచ్చరించండి. మీ సంపద పనికిరానిది మరియు మీ సంపద మీకు వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉంటుంది. బాధలో ఓపికగా ఉండండి. బీ పేషెంట్ ఇన్ సఫరింగ్. పంట కోసం వేచి ఉన్న రైతులాగా ఓపికగా ఉండండి మరియు ఒకరిపై ఒకరు సనుగుకోకండి. ప్రార్థన. ప్రే. అన్ని పరిస్థితులలోనూ ప్రార్థించండి మరియు అనారోగ్యంలో పెద్దలు మీకోసం ప్రార్థించమని పిలవండి. ఇక 5వ అధ్యాయం వినండి. యాకోబు 5వ అధ్యాయం. ఇదిగో వినండి, ఆస్తిపరులారా, మీ మీదికి వచ్చే కడగండ్లను గురించి రోదనం చేయండి, ఏడవండి. మీ ఆస్తి మురిగిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెటెలు కొట్టాయి, మీ వెండి బంగారాలకు తుప్పు పట్టింది. వాటి తుప్పు మీ మీద విరుద్ధ సాక్ష్యం పలుకుతూ ఉండి నిప్పులాగా మీ శరీరాలను తినివేస్తుంది. మీరు ధనం పోగు చేసుకున్నది చివరి రోజులలోనే. ఇదిగో వినండి, మీ పొలాల పంట కోసిన వారికి మీరు కూలి ఇవ్వకుండా వంచనతో బిగబట్టారు. ఆ కూలి కేకలు వేస్తూ ఉంది. కోతవారి మొరలు సేనల ప్రభువు చెవులకు చేరాయి. మీరు భూమి మీద సుఖంగా విలాసాసక్తితో బ్రతికారు. వధ సమయంలో ఉన్నట్టు మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. న్యాయవంతుణ్ణి నేరస్థాపనకు గురిచేశారు, చంపారు. అతడు మిమ్మల్ని ఎదిరించినవాడు కాదు. అయితే సోదరులారా, ప్రభు వచ్చేంత వరకు ఓర్పుతో ఉండండి. చూడండి, రైతు తొలకరివాన కడవరివాన వచ్చే వరకు విలువైన ఫలసాయం కోసం ఓర్పుతో ఎదురుచూస్తూ ఉంటాడు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు కూడా ఓర్పుతో ఉండండి. మీ మనసులను దిటవు చేసుకోండి. సోదరులారా, మీకు శిక్షావిధి రాకుండా ఒకరి మీద ఒకరు సనుక్కోకండి. ఇదిగో వినండి, న్యాయమూర్తి తలుపు దగ్గరే నిలుచున్నాడు. నా సోదరులారా, కీడులకు గురి అయి ఓపికతో సహించే విషయంలో ప్రభువు పేర పలికిన ప్రవక్తలను ఆదర్శంగా తీసుకోండి. సహించిన వారిని ధన్యులని పరిగణిస్తున్నాం గదా. యోబు ఓర్పును గురించి మీరు విన్నారు. తుదకు ప్రభువు వల్ల కలిగిన ఫలితం. ప్రభువు కరుణామయుడు, ఎంతో జాలి గలవాడని చూశారు. నా సోదరులారా, చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకోకండి. మీ మీదకు తీర్పు రాకుండా మీరు చెప్పేది అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేలా చేయండి. మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఆ వ్యక్తి ప్రార్థన చెయ్యాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఆ వ్యక్తి స్తుతిగీతాలు పాడాలి. మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చెయ్యాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది. ఒకరితో ఒకరు మీ అతిక్రమాలు ఒప్పుకోండి. మీకు ఆరోగ్యం చేకూరేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. న్యాయవంతుని ప్రార్థన పనిచేయడంలో చాలా ప్రభావం గలది, ఫలవంతమైనది. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. వాన కురియకూడదని అతడు మనసారా ప్రార్థించాడు. 3.5 సంవత్సరాల పాటు ఆ దేశంలో వాన పడలేదు. మళ్లీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వాన కురిపించింది, భూమి దాని పంట ఇచ్చింది. సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తప్పిపోతే మరొకరు ఆ వ్యక్తిని సత్యానికి మళ్లిస్తే ఇది తెలుసుకోవాలి. పాపిని తన తప్పుదారి నుంచి మళ్లించేవాడు ఆ మనిషి ఆత్మను చావు నుంచి రక్షించి విస్తారమైన పాపాలను కప్పివేస్తాడు.